హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ సయ్యాన్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాలీవుడ్ డైరెక్టర్ మోహిత్ సూరి డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సయ్యారా ఈ రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. లవ్లో ఫెయిల్ అయిన వాణి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. మ్యూజిక్ సెన్సేషన్ అవ్వాలని పరితపించే క్రిష్ కపూర్ తన లక్ష్యం కోసం బాగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఓ ఉద్యోగంలో చేరిన వాణి తనకెంతో ఇష్టమైన రైటింగ్స్ని ఓ పుస్తకంలో రాసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే క్రిష్ కపూర్కి వాణి ఓ పాట రాసిస్తుంది. ఈ క్రమంలో క్రిష్ అండ్ వాణి ఇద్దరు ప్రేమలో పడతారు. ఈ ప్రేమ కారణంగా తనకు వచ్చిన ఒక మంచి అవకాశాన్ని వదిలేసుకుంటాడు క్రిష్. దాని తర్వాత వాణికి ఒక జబ్బు ఉందని డాక్టర్స్ చెప్తారు. మరి వాణి కోసం క్రిష్ తనకెంతగానో ఇష్టమైన మ్యూజిక్ని వదిలేస్తాడా? వాణికి వచ్చిన జబ్బు ఏంటి? దాని కారణంగా వారిద్దరు విడిపోతారా? చివరికి అసలు ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పాజిటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోహిత్ సూరి సినిమా అనగానే చాలామందికి లవ్ స్టోరీస్ గుర్తుకొస్తాయి. ప్రేమను మరింత బలంగా లోతుగా చూపెట్టడంలో మోహిత్ సూరి డైరెక్షన్ చాలా స్పెషల్గా ఉంటుంది. గతంలో ఆయన తీసిన సినిమా ఆషికీ 2 తరహాలోనే ఈ సినిమా కథను కూడా ఆయన రాసుకున్నాడు. కానీ దీనికి ఆయన వేరే ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. ఒకరు జీవితంలో గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఒకరు ప్రేమలో ఓడిపోయి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే అది ఎంత గాఢంగా ఉంటుందనేది మనకి సినిమాలో చూపెడతారు. ఇక రొమాంటిక్ చిత్రాలకు కావాల్సిన మెలో డ్రామా ఈ సినిమాలో పుష్కలంగా ఉండేలా మేకర్స్ చూసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో యూత్ని ఆకట్టుకునేలాగా సాంగ్స్ కూడా ఉన్నాయి. రొమాంటిక్ సీన్స్ను కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. కథతో పాటు వచ్చే సాంగ్స్ ప్రేక్షకులు ఎంగేజింగ్ చేస్తాయి. ఇష్టమైన వారికి కష్టం వస్తే వారి వెంట నిలబడాలనే పాయింట్ని ఇద్దరి జీవితాల్లో చూపెట్టిన విధానం బాగుంది. అదేవిధంగా తమకు ఇష్టమైన వారు ఎదుగుతూ ఉంటే దానికోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారనే పాయింట్ కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇక హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్లకు స్టోరీలో బలం చాలా అవసరం. ఈ సినిమాలో అది మిస్ అయినట్లు క్లియర్గా కనిపిస్తుంది. కేవలం రొమాన్స్ అండ్ ఎమోషన్స్తో ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టలేం. ఈ చిత్ర కథను ఇంకా బలంగా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. స్క్రీన్ ప్లే ప్రధాన మైనస్గా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్స్ ప్రేక్షకులు చాలా విసిగిస్తాయి. చాలా స్లోగా నడిచే ఆ సీన్స్ అన్నీ ఆడియన్స్ పేషెన్స్ని పరీక్షిస్తాయి. సెకండ్ హాఫ్లో కూడా డ్రామా ఎక్కువగా తీశారనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకులకు చాలా బోరింగ్ అనిపించేస్తాయి. ఇలాంటి సీన్స్ చాలా సినిమాల్లో చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సినిమాలో మిగతా క్యారెక్టర్స్ కూడా ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్గా రాసుకుని ఉండాల్సింది. ముఖ్యంగా హీరో ఫాదర్ క్యారెక్టర్ ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సినిమాలో కొన్ని సాగదీసే సీన్స్ ప్రేక్షకుల్ని అసలు మెప్పించవు. బీజిఎం కూడా సినిమాలో రిపీటెడ్గా అదే రావడం ప్రేక్షకులకి విసుగు తెప్పిస్తుంది. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ మోహిత్ సూరి తనదైన మార్క్ రొమాంటిక్ స్టోరీతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఈసారి ఆయన కొంత మేరకు మాత్రమే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. స్టోరీలో బలం లేకపోవడం, ఆయన అనుకున్న స్థాయి విజయాన్ని ఈ సినిమాతో ఆయన అందుకోలేకపోయారు. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఆయన చాలా సీన్స్ చాలా చక్కగా చూపించారు. సినిమాలో మ్యూజిక్ ఈ సినిమా మొత్తానికి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ప్రేక్షకులు ప్రతి సాంగ్ని ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. చాలా సీన్స్ని ట్రిమ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపిస్తాయి. ఓవరాల్గా చూస్తే సయ్యారా సినిమా మోహిత్ సూరి మార్కుతో తెరకెక్కిన ఏదో ఎక్కడో సోల్ మిస్ అయిన ఫీలింగ్ అయితే ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఈ సినిమాలో రొమాంటిక్ డ్రామా, సాంగ్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే బాగా స్లోగా వెళ్ళే స్క్రీన్ ప్లే, బాగా వచ్చే ల్యాగ్ సీన్స్, స్టోరీలో బలం లేకపోవడం ఈ చిత్రానికి ప్రధాన మైనస్ అని చెప్పొచ్చు. రొమాంటిక్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని లో ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే వాళ్ళకు ఒకసారి నచ్చచ్చు, మిగతా వాళ్ళకి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాను మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.